మన తాన కొన్ని పెద్ద పెద్ద బళ్ళల్ల చదవాలంటే చిన్న ముచ్చట కాదు. భగ్గ పైసలుండోళ్ళకు సుత అడ్మిషన్లు దొరకాలంటే పెద్ద జంజాటం. ఓగాల ఏవలు పలుకుబడుతోనన్న షేరిక చేపిద్దామని పోయిన సుత మోదాలు అయ్యవలకు పరీక్షలు పెడతారు. పెట్టి ఏ పాటి చదువుకుర్రు అర పొల్లగాన్లను బల్లెకి తీసుకోవచ్చా లేదా అని షెకింగులు చేస్తారు. ఆగో గట్ల అడ్మిషన్ దొరకనో షెల్లె ఏం చేసిందో ఈ ముచ్చట చూడుర్రి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ తోని ముచ్చట పెడుతుంది చూడుర్రి. గీ బుడ్డదే అడ్మిషన్ అడిగింది. పేరు వాచి, ముర్దాబాద్ పట్నం అట వీలది. అయితే సీఎం యోగి సార్ లక్నో పట్నంలో ప్రజావాణి కార్యం పెట్టుకొని వచ్చిన జనాల తిప్పలన్నీ అరుచుకుంటుండట. ఆడికొచ్చిన గీ షిటిషెల్లే సార్ను పెద్ద కోరికే కోరింది. ఇక బుడ్డ పొలం చూడంగానే సార్ కూడా ఏంది బేటా నీకేం తిప్పలొచ్చింది గీడికొచ్చినావు అని పాయరంగా అడిగిండు. ఆ మాటలిన్న చిటిది సార్ సార్ నాకు పలానా పెద్ద బళ్ళే అడ్మిషన్ కావాలి, నాకు ఆ బళ్ళే చదువుకోవాలని ఉంది, కానీ సీట్ దొరుకుతలేదు, జర్ర మీరే మాట్లాడి ఇప్పియాలి అని కోరింది. గట్ల షిట్టిపొట్టి మాటలతోని ముద్దు ముద్దుగా అడిగేటాళ్లకు సీఎం సార్ మురిషి ముప్పందు అయ్యిండు. ఏ క్లాస్ చదువుతున్నావు బేటా అని వివరాలన్నీ అడుగుతుంటే బుడ్డది దన్న సమాధానం చెప్పింది. ఇక గీ ముచ్చటైతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా కినులై చూసిర్రు. వారేవా బుడ్డదంటే బుడ్డదే, సీఎం సార్కే సమాధానం చెప్తున్నదంటే ధైర్యం కలదే అన్నట్లు గులుక్కుర్రు. అంతే మరి, సీఎం అసొంటి పెద్ద పెద్దోళ్ళ ముంగట మాట్లాడాలంటే మంచి మంచోళ్ళే జంకుతారు. కానీ గీ బుడత మాత్రం తడుముకోకుండా జవాబిచ్చింది. ఇక చెల్లె మాటలకు పొంగిపోయిన యోగి సారు ఎమ్మటే పక్కెమ్మటున్న అధికారులకు హుషారు చేసిండు. గా అడ్మిషన్ కథ ఏందో చూడువా అని చెప్పంగానే చిన్నది శనార్థులు సారు అని చెప్పింది. మొదాలు షిట్టిషెళ్లకు చాక్లెట్ ఇచ్చిండు సారు. అట్లా మొదాలు చాక్లెట్ ఇచ్చి నిమ్మల పెట్టి అటెంక వచ్చిన పని ఏందో అరుచుకుండు. ముఖ్యమంత్రి అంటే గిట్లు ఉండాలి అని తీరు కామెంట్లు రాసుకొస్తురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.